రికార్డింగ్ నెంబర్ 45 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సంసారమును తరింపక తప్పదు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. సుఖయోగి పరీక్షిత్ మహారాజుకి అంతా భాగవతం అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఆ కథనంతా కూడా సూత మహర్షి, శౌనకుడు మొదలైన మహర్షులందరికీ చెప్తూ ఉన్నటువంటి విధంగా చెప్పుకుంటున్నాం. మనం అలాగే చెప్పుకోవాలి. అసలు ఒరిజినల్గా ఎవరెవరికి చెప్పారు అనేది. ఈ సూత మహర్షి కథ చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజుకి శుకయోగి ఇలా చెప్పాడు అని భాగవత కథ చెప్తూ ఉంటే మహర్షులందరూ కూడా చాలా ఆనందపడిపోయి, వాళ్ళల్లో శౌనకుడు అనే మహర్షి ఇట్లా అడిగాడు. శుకుని మాటలు పరీక్షిత్ ఎంతో శ్రద్ధగా వినుంటాడు. విన్న తర్వాత ఇంకా వినాలి, ఇంకా శ్రేయస్సు పొందాలి, ఇంకా వినాలని అతనికి బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. ఇంకా ఏమడిగాడు శుకుడు? మాకు కూడా అట్లాగే ఉంది. శుకుణ్ణి పరీక్షిత్ ఇంకా ఏమడిగాడు, మాకు వివరంగా చెప్పు అని అడిగాడు. చక్కటి విష్ణు కథలు ఏమేం చెప్పాడో శుకయోగి అని మా మనస్సులందరికీ కూడా చాలా విపరీతమైన కుతూహలంగా ఉంది. మాకు ఇంకా ఏం చెప్పుంటాడు శుక మహర్షి? ఆయన నోటి నుంచి వచ్చినటువంటి విష్ణు కథలు ఎంత రుచిగా ఉంటాయి, ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని అడుగుతారట. అడుగుతూ ఉంటే ఆ పలుకులన్నీ విని సూత మహాముని ఇట్లా చెప్పాడు. జులపాల జుత్తుతో అంటే పసివాడు, చిన్నపిల్లవాడు, చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలతో కలిసి ఆడుకునే వయస్సు నుంచి విష్ణు పాదాల మీదే ఉంది పరీక్షిత్తు దృష్టంతా కూడా. ఎందుకంటే కడుపులోనే తననెవరో రక్షించారు అని దర్శనం చేసినటువంటి వాడు పరీక్షిత్ అంటే. అట్లాంటి పరమ భాగవతుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని మీదే మనస్సు పెట్టుకున్న శుకయోగి ఇట్లా చెప్పాడు. ఓ రాజా విను, వాసుదేవుడి కథలు, సంకీర్తనలు అవన్నీ కూడా వింటూ కాలం గడపటమే మనిషి జన్మకి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా వేరే నువ్వు అటు ఇటు ఎక్కడ పోయినా కూడా ఆ బాధలు అటువంటి వాటి మీదకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల కేవలం విష్ణుదేవుడి కథలు వింటూ గడిపేవాడిదే అసలైన జీవితం. అతని ఆయుష్యే లెక్కింపదగినది. అంటే అతను ఇతని ఆయుష్ నిజంగా ఇతను బతికినందుకు సార్థకం అయిపోయింది. ఇతని జన్మాన్ని ఎవరి గురించి చెప్పొచ్చుటంటే ఇలా విష్ణు కథలు వింటూ జీవితాన్ని గడిపిన వాడు ఒక్కడే లెక్కలోకి వస్తాడు. మిగిలిన వాళ్ళ ఆయుష్ని సూర్యుడు దహించేస్తూ ఉంటాడు, అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఆయుష్. ఈ విష్ణు కథలు వినే వాళ్ళ ఆయుష్ అయిపోదు అని చెబుతూ ఉన్నాడు. అట్లా కాకుండా ఏవేవో నమ్ముకుంటూ అవే తాము అనుకున్నవే నిజమని నమ్ముకుంటూ గడుపుతారు. భార్య, పిల్లలు, ఇల్లు, తోటలు, డబ్బు అని చెప్పి అనేక రకాలుగా జీవితాన్ని వృధా చేసుకుంటారు. సంసారంలో చిక్కి అన్ని అంటించుకుంటూ అదే సుఖం అనుకుంటూ ఉండగానే తెలియకుండానే ముసలితనం వచ్చి మీద పడి నానా బాధలు, ఆ వ్యాధి సంసారం అనేక రూపాలతో మీదబడి చావమోదుతూ తన్నుకుని పోతున్నట్టుగా ఉంటుంది. అయ్యో పుణ్యం చేయకపోతేనే, అయ్యో ఇటువంటి పనులన్నీ చేసి నన్ను ఎవరు కాపాడలేని స్థితిలో నన్ను నేను పెట్టుకున్నా కదా అని బాధపడతాడు. అలా కాకుండా విష్ణుని గుణకీర్తన చేస్తూ ఆయన రూపాలే అందరి రూపాలుగా భావించుకుంటూ ఉన్నప్పుడు ఆ విష్ణువే మనలో కూడా ఉంటాడు. అవతల వాళ్ళల్లో విష్ణువుని చూసినప్పుడు ఆ విష్ణు స్వరూపం మన మనస్సులో ఉంటుంది కాబట్టి మన స్వరూపం కూడా విష్ణు స్వరూపం అయిపోతుంది. అప్పుడు ఆ ఆయువు అనేటటువంటిది అటువంటి వాడి ఆయువు విష్ణువు ఆయువే కాబట్టి సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ అటువంటి వాడిని మోసం చెయ్యలేవు. అంటే కాలం అయిపోవటము అనేటటువంటిది, రోజులు గడిచి అయిపోతోందే అనే ప్రాసెస్సే లేదు అక్కడ. మొత్తం విష్ణుమయమే కాబట్టి విష్ణువు ఎప్పుడు ఉంటాడు కాబట్టి తాను కూడా సర్వత్రా ఎప్పుడు ఉండేవాడుగా అయిపోతాడు. భార్య, పిల్లలు, వాళ్ళ కోసం చేసే సంసారము, భర్త, పిల్లలు ఇదంతా కూడా మనసు అటువైపు లగ్నమై ఉన్నప్పుడు సుఖం ఉండదు. సుఖాన్ని ఆశించి రాత్రి పగలు కూడా కష్టపడుతూ ఉంటారు. వయస్సు అయిపోతూ ఉండటం కూడా గమనికకు రాదు. ముసలివాడైపోయి అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందే అని తెలుస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బాధలు, దుఃఖాలే ఎక్కువగా ఉంటాయి.
సత్ప్రవర్తన వల్ల కలిగే సుఖం అప్పుడు బోధపడి కూడా ప్రయోజనం లేదు అని చెప్తూ ఉన్నాడు ఆయన సూతుడు. జీవయాత్ర కంటే బతకడానికి పెద్ద ప్రయత్నం చేయటం, మాటి మాటికి భయపడుతూ ఉంటాం, ఏమాత్రం అవసరం లేదు అట్లాంటిది అని ఏ జంతువుని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. యథేచ్ఛగా ఉంటాయి జంతువులు, ఎంత హాయిగా వెళ్ళిపోతుంటాయి, ఎంత కేర్ఫ్రీగా నడుస్తాయి అవి. అడుగు వేయటం, జంతువులు అడుగు వేయటం చూస్తే, మన నడకలు చూస్తే మనం ఎప్పుడు టెన్షను స్ట్రెస్తో ఒక రకంగా నడుస్తాం, ఒక రకంగా జీవిస్తాం. జంతువులు హాయిగా శరీరాన్ని లూజ్గా వదిలేసి హాయిగా నడుస్తాయి. ఒక పిల్లి నడవటం చూసినా, ఒక కుక్క నడవటం చూసినా ఫ్రీనెస్ కనిపిస్తుంది. ఆ జంతువులన్నీ స్వేచ్ఛగా మేసి నిర్లక్ష్యంగా రోడ్ల మీదే సంభోగాలు చేస్తూ గ్రామంలో పశువులు ఎంత హాయిగా జీవించటం లేదు. మనిషికి ఊపిరితిత్తులు పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెట్టాడు భగవంతుడు. ఆ కొలిమిలో తిత్తులు కూడా బెలూన్లలాగా ఉన్న తిత్తులు కూడా మండటం కోసం, మంట రావటం కోసం వాటిని నొక్కితే ముడుచుకుంటాయి, ఓపెన్ చేస్తే ఉబ్బుతూ ఉంటాయి. కొలిమి తిత్తుల్లాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొలిమి తిత్తులకు కూడా జరుగుతున్నాయి కదా. మనిషి శరీరానికి జరిగేదానికి కొలిమి తిత్తులకి జరిగేదానికి కూడా తేడా లేదా అని అడుగుతున్నాడు సూత మహర్షి. జంతువులు అప్రయత్నంగా పొందుతూ ఉన్న సుఖాన్ని మనుషులు బాధలు పడి కూడా హాయిగా అలా జీవించలేకపోతున్నారు, ఆ సుఖాన్ని పొందలేకపోతున్నారు. విష్ణుని సంకీర్తన వినని చెవులకు కొండ బిలాలకు ఏమిటి తేడా అని అడుగుతున్నాడు ఆయన. కొండ బిలములు అంటే కొండల్లో అక్కడక్కడ చిల్లులు ఉంటాయి, దానికి ఈ చెవులకి ఏమిటి తేడా? లక్ష్మీపతిని చూడని కళ్ళు ధన్యములు ఎట్లా అవుతాయి అసలు? అది ఆ పరమాత్మకు ఒక పువ్వు వెయ్యని చేతులకిను 7 చేతులకి ఏమన్నా తేడా ఉందా? ఇట్లా అడుగుతూ ఉన్నాడు ఆయన. అంతర్యామి సేవ మీద మన సంకల్పం కలిగి అవయవాలన్నీ సార్థకం చేసుకోవాలి, అంతేగాని మిగతా విషయాలకి వాడుకుంటూ ఉన్న అవయవాలు శవం అవయవాలతో సమానము, జీవం ఉన్నట్టుగా లెక్క కాదది. నారాయణుడి దివ్య నామములో ఆ అద్భుతమైన పేర్లలో అక్షరాలు విని కరిగిపోతాయి శిలలైనా కూడా. అట్లా శిలలులాగా కరగకుండా ఉండేటటువంటి మనుషుల జీవితాలు ఎందుకు పనికొస్తాయి అంటున్నాడు. విష్ణుని పాదాలు భజించటంలో రుచి తెలియని వాళ్ళ బతుకులు ఏం బతుకులు అంటున్నాడు. ఎందుకంటే మనం వేరే విషయాల మీద దృష్టి పెట్టుకున్నందువల్ల మనకి రుచి తెలియటం లేదు. విష్ణువు 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 అని అంటూ ఉన్నారు కదా. విష్ణువు అనే మాటకే ఆల్ పర్వేడింగ్, సర్వత్రా ఉండేవాడు, వ్యాపన కలవాడు, వ్యాపించినవాడు, వ్యాపించుటయే లక్షణంగా గలవాడు అని అర్థం. విష్ణువు అంటే కేవలం వైష్ణవము అని కాదు, వైష్ణవము అని అసలు కానే కాదు. దైవానికి అట్లా విభాగాలు లేవు. శివపరంగా చెప్పినప్పుడు శివుడే సర్వత్రా ఉన్నాడు, శివుడే సృష్టికర్త, శివుడే స్థితికర్త, శివుడే లయకర్త అని చెబుతారు. 3 రూపాలు ఆయనే ధరించాడు. అమ్మవారి స్వరూపంలో అలాగే చెబుతారు, గణపతి విషయంలో అలాగే చెబుతారు. విష్ణుమూర్తి మనం ఇప్పుడు చదువుకునేది భాగవతం కాబట్టి విష్ణు పరంగా చెప్తూ ఉన్నారు. అంతేగాని ఇక్కడ విష్ణువు గొప్పవాడు, శివుడు తక్కువవాడు అటువంటివి అసలు ఎక్కడా చెప్పటం లేదు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఉన్నవాడు ఒకడే దైవం. ఇప్పుడు విష్ణువు కథ చదువుకుంటున్నాం కాబట్టి విష్ణువు విష్ణువు అని వస్తుంది. అదే శివపురాణం చదువుకున్నప్పుడు పరమేశ్వరుడు అని వస్తుంది, చాలా న్యాచురల్గా. ఆ రకంగా అర్థం చేసుకొని ఆ పరమాత్మని, సర్వత్రా ఉన్న పరమాత్మని కాదని ఆ దివ్యమైన నామాన్ని మనం తలుచుకోకుండా గనక జీవిస్తూ ఉంటే విష్ణువుకు నమస్కరించని తల ఎటువంటిదంటే కట్టెల మోపెత్తుకున్నట్టుగా ఉంటుంది. మాధవుడికి అర్పణం కాని సిరి సంపద అడవిగాచిన వెన్నెలలాగా ఎవ్వరికీ ఉపయోగపడదు. విష్ణువుని భుజింపని వాడు గాలికి కదిలే శవం లాంటి వాడు అని ఇటువంటి మాటలన్నీ కూడా చెప్పుకుంటున్నారు ఆ మహర్షులు. విష్ణుడి పాదాలు భజించటంలో రుచి తెలియని వాడి బతుకేం బతుకు అంటున్నారు. శుకయోగి ఇట్లా చెప్పంగానే పరీక్షిత్తు విన్నాడు. మనస్సులో వైరాగ్యం అంతా కూడా సంపూర్ణంగా అయిపోయిందంటే ఆయన ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నది, చావుకు సిద్ధమైపోయి ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే శుకయోగి నోటి నుంచి మనిషిగా పుట్టినవాడు ఏం చెయ్యాలి అంటే విష్ణు భజనే చేయాలి, దైవాన్నే తలుచుకోవాలి. ఇతరాన్ని తలుచుకున్నవాడు శవంతో సమానం అనే మాటలు వినంగానే
మనస్సంతా కూడా సంపూర్ణంగా స్థిమితపడింది. నేను చేయవలసిన పనే చేస్తున్నాను అనే ధైర్యం వచ్చింది. తన చుట్టాల మీద భార్య, పిల్లలు, రాజ్యము, చతురంగ బలాలు ఇవన్నీ కూడా మొత్తం వాటి మీది నుంచి మనస్సంతా కూడా పైకి తెచ్చేసి బయటికి లాక్కొని విష్ణువు మీద మొత్తంగా మనస్సంతా పెట్టేసుకున్నాడు. సకల సంపదల్ని వదిలేసి జడత్వం లేని మనస్సుతో, నిశ్చలమైన మనస్సుతో ఆ విష్ణు పాదాలనే మనస్సులో తలుచుకుంటూ ఉండే స్థితి ఆయనకు కలిగిందిట. అతడికి మృత్యువు కలిగి ఇక నేను చనిపోతాననే భావన కూడా పోయిందన్నమాట. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని అన్నిటినీ మానసికంగా వదిలేసట. పురుషోత్తముడి ఎందే మనస్సు నిశ్చలంగా నిలిపి విష్ణు లీలలు వింటూనే కాలం గడపాలి. ఎంతకాలం ఆయుర్దాయం నాకు ఉంటుందో అంతకాలం విష్ణు లీలలు, విష్ణు కథలు వినటం తప్ప నాకు వేరే ఏం వద్దు అని ఇట్లా అన్నట్ట. శుకయోగితో సర్వమునందు ఉండి నడిపించువాడే ఆ పరమాత్మ. అన్నీ తెలిసిన నువ్వు ఆయన్ని స్తోత్రం చేయటం వల్ల నాకు సర్వ సంబంధాలు పోయి, భ్రాంతంతా పోయి మనసు స్థిమితపడింది. ధర్మార్థ కామాల్ని కూడా వదిలేశాడు అంటే కూడా అర్థం ఏంటంటే ఇంకా మనస్సుని ఎటు వెళ్ళనివ్వలేదు. ధర్మం ఏమిటి ఇప్పుడు? నేను చేసేది ధర్మమేనా? నేను రాజ్యం కొడుకు ఇచ్చాను కదా, వాడు సరిగా చేస్తాడా? ధర్మమైనటువంటి పని నేను చేశానా? అర్థం అంటే ఏంటంటే రాజ్యంలో సరిపోయేటంత డబ్బు ఉన్నదా? నా కొడుకు రాజ్యం చేయాలంటే సరిపోతుందా? అట్లాగే కామము అనే మాటకి అర్థం ఏంటి ఇక్కడ? మోక్షం కావాలి, ఏదో కావాలనే కోరిక కూడా అన్నీ వదిలేశాడంటే మనస్సుని పూర్తిగా ఖాళీ చేసుకున్నాడు. ఏ భావాలు పెట్టుకోలేదు, చింతన అనేది లేకుండా ఖాళీ చేసేసుకున్నాడు అని అర్థం. ఇక్కడ సృష్టి ఆరంభం ఎట్లు అని హెడ్డింగ్ ఉన్నది. భగవంతుడు ఈశ్వరుడై ఈ లోకాలన్నిటినీ కూడా ఎట్లా సృష్టించాడు, హరి అయి ఎట్లా రక్షిస్తూ ఉన్నాడు, అన్నిట్లో వ్యాపించి ఉన్నవాడై అన్నిటినీ తనలోనికి ఎట్లా లీనం చేసుకుంటున్నాడు, ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు పరీక్షిత్తు. భగవంతుడు మొట్టమొదట తను ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు ధరించాడు అని అడుగుతున్నాడు. భగవంతుడై ఈశ్వరుడు ఈ లోకాలన్నిటినీ ఎట్లా సృష్టించాడు అంటే మొత్తం తానే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. వేరే ఇంకొక వస్తువు లేని స్థితిలో ఇన్ని ఎలా తీసుకొని రాగలిగాడు? లోకాలన్నిటినీ ఎట్లా సృష్టించాడు? తానే ఈశ్వరుడై. ఈశ్వరుడంటే ఇక్కడ అర్థం అధిపతి అని అర్థం. తనను మించిన వాళ్ళెవరూ లేని స్థితి అది. అటువంటి వాడు ఈ లోకాల్ని ఎలా సృష్టించాడో నాకు తెలుసుకోవాలనుంది. సృష్టించడమే కాకుండా హరిగా ఉండి ఎట్లా రక్షించాడు, అన్నిట్లోనూ వ్యాపించి మొత్తంగా సర్వత్రా తనే ఉంటున్నాడు, మళ్ళీ మొత్తాన్ని తనలోకే లీనం చేసుకుంటున్నాడు. భగవంతుడు మొట్టమొదట ఏ శక్తుల్ని ఆశ్రయించాడు? బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలన్నీ ఎలా ధరించాడు? లేకపోతే ఒకే కాలంలో సృష్టించాడా? ప్రకృతిలో ఉన్న గుణాలన్నిటినీ ఆశ్రయించి ఒక్కడే ఇన్ని రూపాలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు దానికి కారణం ఏమిటి? ఇట్లా చేయకపోతే భగవంతుడికి ఏమైనా లోపం కలుగుతుందా? అన్ని విషయాలు నీకు తెలుసు కాబట్టి నేను నిన్ని ప్రశ్నలన్నీ కూడా వేస్తున్నాను, నువ్వు నా సందేహాలన్నీ కూడా తీర్చు అని అడిగాడు. ఈ ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి అంటే ఎవరికైనా కూడా కొంచెం సమాధానం చెప్పడం కష్టమయ్యే ప్రశ్నలు. సుఖయోగికి మాత్రం అట్లా కాదు. చాలా సంతోషపడ్డాడు ఆయన ఈ ప్రశ్నలు విని. ఎందుకంటే నిజంగా పాండరోవర్ చేసి నిజంగా మనస్సులో ఇదంతా ఏమిటి అని తెలుసుకోవాలనే సిన్సియారిటీ, ఒక నిజమైన ప్రశ్న అది. ఏదో ఊరికే పైన అడిగే ప్రశ్న కాదు, నిజంగా తెలుసుకోవాలని భగవంతుడి గురించిన ఆసక్తితో అడిగాడు కాబట్టి ఎంతో గొప్పవాడైనటువంటి శుకయోగి సమాధానం ఇవ్వటానికి ముందర ఫస్ట్ ఏం చేశాడట? శుకయోగి అంతటి వాడు శ్రీహరిని ప్రార్థన చేశాడు. మనం కూడా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మన మీద శ్రద్ధతో మనం ఏదో మంచి మాట చెబుతాము అని అడిగినప్పుడు మనం దైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, వీళ్ళేదో నా నుంచి ఆశించి ఏదో అడుగుతున్నారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా, వీళ్ళకి అవసరమైంది నా నుంచి వచ్చేటట్లుగా నువ్వు అనుగ్రహించు, అలా ఆశీర్వదించు అని దైవానికి ఎప్పుడు కూడా
నమస్కారం పెట్టుకునే అవతల వాళ్లకు సమాధానం చెప్పాలి. అదే చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిందే మనం చెయ్యాలి. ఆ సమాధానాలన్నీ ఇవ్వటానికి ముందుగా శ్రీహరిని తన మనస్సులో నిలిపి ప్రార్థించాడు. గురువుని కూడా ప్రార్థన చేశాడు ఆయన. సో చక్కగా కూర్చొని వింటూ ఉన్నటువంటి పరీక్షిత్తు కూడా ఆయనతో పాటు ప్రార్థనలో పాల్గొన్నాడు. తన మనస్సులో శ్రీహరిని ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పారు ఇక్కడ. ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ మళ్ళీ చెప్పుకుందాం మనం. మన రికార్డింగ్ నెంబర్ 45 అయిపోయింది.